ఆరయ పరమేశ్వరులకు ప్రణామములు. ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు సర్వులకు నమస్తే. సనాతన ధర్మము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ఏష ధర్మ సనాతనః అని మనుస్మృతికారుడు తన మనుస్మృతిలో చెప్పాడు. అట్లాగే ఏది సనాతన ధర్మము అనగా దేనికైతే పుట్టుక గిట్టుకలు లేవో, ఏదైతే సార్వకాలిక సార్వదేశిక సార్వమానవిక సార్వభౌమికమైనటువంటి హితమును ప్రయోజనమును కలిగిస్తుందో అది సనాతన ధర్మము. సనాతన ధర్మం అంటే ఎప్పుడో ఏదో ఒకప్పుడు పుట్టి ఏదో కొద్ది కాలం ఉంది మరికొద్ది కాలంలో లేకుండా పోయేటువంటిది కాదనమాట. సృష్టారంభము నుంచి ఏదైతే పరమేశ్వరుడి ఉపదేశం ఉన్నదో, ఏది ధర్మమని చెప్పబడినదో ఆ ధర్మము సార్వభౌమికము. ధర్మము అనేటువంటి శబ్దానికి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అన్నమాట. అలాగే దాన్ని మనము ధర్మం అన్నప్పుడు ధారణా ధర్మం ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా యత్స్యాత్ ధారణ సంయుక్తం సధర్మ ఇది నిశ్చయ. సమస్త ప్రాణులకు ఏదైతే సమస్త సృష్టికి ఆధారభూతమై ఉన్నదో అది ధర్మము. ఏది ప్రజలను ధరించి ఉన్నదో అది ధర్మము. ఏదో మత ధర్మము, హిందూ ధర్మం ఒకటి, భగవద్గీత ధర్మం ఇంకొకటి, అట్లాగే ఇస్లాం ధర్మము, క్రైస్తవ ధర్మము, ఇట్లా ధర్మాలు అనేక ధర్మాలు లేవు. సృష్టారంభం నుంచి ఒకే దేవుడు, ఒకే సూర్యుడు, ఒకే ధర్మము, అట్లాగే ఒకే దినము ఎట్లా ఉన్నాయో అట్లాగే ధర్మం కూడా ఒక్కటే. ఆ ధర్మం అంటే పరమేశ్వరుడిని కూడా